చిక్కుల్లో జెలెన్స్కీ. ఈ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే లక్షల్లో ప్రజలు సైనికులు కూడా చనిపోయారు. ఈయన చక్కగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అప్పటికి రష్యా చెప్తూనే ఉంది, బాబు నువ్వు అమెరికా లాంటి దేశాలకి నీ దేశం నుంచి అవకాశం ఇస్తే వాడు మెల్లమెల్లగా చొరబడతాడు, ఆధిపత్యం కోసం చూస్తుంటాడు, ఎప్పుడూ ఒక దళారు వ్యవస్థలాగా పనిచేస్తూ ఉంటాడు అమెరికా అనేది రష్యాకు ఉద్బోధ. బట్ పెడచెవిని పెట్టడం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంతో యుద్ధం అయింది. 3.5 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్నా భిన్నం అయిపోయింది. ఈ మహానుభావుడు ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు. చనిపోయింది ఎవరు? అమాయక ప్రజలు. ఆఖరికి ఉక్రెయిన్ దేశం ఈ మెడికోల్కి అంటే డాక్టర్స్గా చదువుకునే ఉత్తీర్ణులు అవ్వడానికి చాలామంది మన దేశం నుంచి కూడా ఉక్రెయిన్ వెళ్ళి మెడికల్ సీట్ సంపాదించి చదువుకుంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది. మధ్యలోనే చదువు ఆపేసుకునే పరిస్థితి వచ్చింది. బట్ అప్పటికి రష్యా గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏ ఇంటిపైన అయితే భారతదేశ జెండా రెపరెపలాడుతుందో ఆ ఇంటిని మేము టార్గెట్ చేయము, అటాక్ చేయమని చెప్పారు. ఆఖరికి మన పక్క దేశం పాకిస్తాన్ వెధవలు కూడా మన భారతదేశ జెండా ఎగరవేసుకుని ఇండియాని చెప్పుకొని వాడి ప్రాణాలు కాపాడుకున్నాడు. అది సో భారతదేశం ఒక గొప్పతనం. అది రష్యాకి భారత్కి ఎప్పటి నుంచో ఉండే అవినాభావ సంబంధం ద్వారా ఈ విధంగా. అయితే ఈ మహానుభావుడు ఒక టీవీ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి దేశ అధ్యక్షుడిగా ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఈయన స్వలాభం కోసం వీళ్ళు ఏదైతే పెట్రోలింగ్ సంబంధించిన లేదంటే చమురుకు సంబంధించిన కొన్ని ఉన్నాయో అక్కడ బేస్ క్యాంప్ పెట్టుకోవడానికి అమెరికాకు పర్మిషన్ ఇద్దామని రెడీ అయిన నేపథ్యంలో రష్యా దాన్ని పరోక్షంగా ఖండించింది. వద్దనగానే యుద్ధం ప్రకటించింది. నడుస్తూనే ఉంది. ఇంకా బుద్ధి రాలేదు మహానుభావుడికి. అయితే ఈయన ఎంత పోటుగాడు ఒక అధ్యక్షుడిగా ఎలా తయారయ్యాడంటే, $10 కోట్ల అవినీతి దర్యాప్తు. అక్కడ ఏది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఈ అవినీతి శాఖ వాళ్ళు ఈయన యొక్క కుడిభుజమైన ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారట. అంటే చమురు ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన దాంట్లో స్కాము $10 కోట్ల అవినీతి ఇక్కడ జరిగినట్టుగా ఈ జెలెన్స్కీ మనకి ఇక్కడ వార్త చూడొచ్చు. ఒకసారి ఆ వార్తలోకి వెళ్తే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాన నిర్వాహక అధికారి ఆండ్రీ ఎర్మాక్ ఆయన యొక్క గృహం కార్యాలయం అవినీతి నిరోధక సంస్థల అధికారులు శుక్రవారం ఉదయం సోదా చేశారు. చమురు రంగంలో $10 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు పురస్కరించుకుని ఈ దాడులు జరిగాయి. రష్యాతో యుద్ధం కొనసాగుతూ అమెరికా ఒత్తిడిపై శాంతికి ఒప్పుకోవాల్సిన అగత్యం ముంచుకొస్తున్న సమయంలో, అంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం ఇంకా రష్యాతో అనుకుంటుంటే ఈ విధమైన దాడులు వచ్చాయి. ఇంకా ఈ మహానుభావుడు మేబీ ఇంకా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు, కనబడ్డు. అంటే ఎవరైనా సరే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తక్కువ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా బిహైండ్ ద సీన్స్ ఒకసారి రీసెర్చ్ చేస్తే ఇట్లాంటి అవినీతి చిట్టా కంపల్సరిగా ఉంటుంది. అవినీతి చిట్టా లేకుండా వాడు కష్టపడ్డాడు, రాత్రి స్టార్ అయిపోయాడు, వాడు తోపు, వాడు తురుము, చాలా హార్డ్ వర్క్ చేశాడు, ఇవన్నీ ఇలాంటివి బయటకు వస్తాయి. కొందరికి రావు. బయటకు వచ్చిన తర్వాత ఆడు దొంగ అని తెలుస్తుంది. బయటికి రానంత వరకు ఆడిని దొరగానే మనం చూస్తాం. సో ఇది జెలెన్స్కీ యొక్క స్టోరీ ఇంకా దగ్గర పడుతుందనే చెప్పాలి. మేబీ ఈయన ఒక గడాఫీ, ఒక సద్దాం హుస్సేన్ లాగా ఈయన కూడా నెక్స్ట్ లిస్ట్లో చేరుతాడేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.